subscribe to my channel and also press this bell icon. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మా గోల్మాల్ టీం కలిసి నల్లమల్ల వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వచ్చేసారు, నాదే లేట్ అయ్యింది. వాళ్ళు నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ నేను నా ఫ్రెండ్స్ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజు క్లైమేట్ కూడా మాకు అనుకూలంగా చాలా బాగుందన్నమాట. ఆ చల్లటి గాలి ఇంకా ఆ ఫ్రెండ్స్ తో జర్నీ చేస్తుంటే మళ్ళీ మర్చిపోలేము ఇలాంటి మెమరీస్. అలా చాలా సేపు జర్నీ చేశాక ఘాట్ సెక్షన్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం అన్నమాట. ఈ అడవిలో జర్నీ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఇంకా చాలా మంచిగా అయితే ఉంది. ఆ అడవి అందాలు చూస్తుంటే మనసు చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. అలా చాలా దూరం వెళ్ళాక మాకు దారిలో అయితే జింకలు అయితే కనిపించాయి. వీడియోలో మీకు చిన్నవిగా కనబడుతుండవచ్చు, మాకైతే అవి చాలా దగ్గరలో అయితే ఉన్నాయి. మనము ఇప్పటి వరకు ముందు చూసింది 1% అయితే, మొత్తం చూడాల్సింది మెయిన్ ఇక్కడే. అలా ముందుకు వెళ్ళి ఆ పెద్ద కొండల పైన ఆ పొగ మంచు పడుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పొగ మంచు ఇంకా ఆ అందమైన కొండలు చాలా చూస్తుంటే ఈ జన్మకు ఇక చాలు అనిపించింది. మీలో ఎంత మందికి నేచర్ లవర్ ఉన్నారో కామెంట్ చేయండి. అలా కాస్త దూరం నడుచుకుంటూ వెళ్తుంటే అడవి జాతికి చెందిన చెంచు గిరిజనులు అయితే కనిపించారనమాట. అప్పటికే వాళ్ళైతే వేటకైతే వెళ్లిపోయారు. అడవిలో దొరికే పూలు పళ్ళతో అయితే వాళ్ళ జీవనాన్ని అయితే గడుపుతున్నారు. అలాగే వాళ్ళ గుడిసెలు ఇంకా చాలా శుభ్రంగా ఇంకా చాలా మంచిగా అయితే ఉన్నాయి. అలాగే వాళ్ళ ఇంటి ముందు పండ్ల చెట్లు అయితే ఉన్నాయి. మేమైతే ఆ చెట్లకు ఏమైనా పండ్లు కాసాయా అని చూస్తుంటే మాకైతే ఒక వింత వస్తువు అయితే కనిపించింది. వాళ్ళు జంతువుల్ని వేటాడే బాణం అయితే కనిపించింది. మేమైతే అందరం షాక్ అయ్యాం అన్నమాట. ఆ బాణం అయితే చాలా పదునుగా ఉంది. అలాగే దాని ఆకారం ఇంకా బాణం అయితే చాలా వింతగా ఇంకా ఆ నైపుణ్యం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవాలి. ఒక డే మొత్తం ఎంజాయ్ చేశాక ఇంటికి అయితే వచ్చేసాము. మీలో ఎంతమంది నేచర్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.